Stage Pass, Institute of Gaming. For more details, contact 7093965965965. యూజువల్గా మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో ఇట్ ఇస్ జెనెటిక్ అండి. ఫస్ట్ రీజన్ ఇస్ జెనెటిక్. సెకండ్ థింగ్ ఏంటంటే ఇఫ్ ఎనీ పర్సన్ హ్యాస్ ఎస్పెషల్లీ ఎల్డర్లీ పీపుల్లో ఏమన్నా ప్రైమరీ ట్యూమర్ ఒక దగ్గర ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ లంగ్ ట్యూమర్ ఉంటే ఇట్ కెన్ స్ప్రెడ్ టు బ్రెయిన్. దట్ ఈస్ వన్ రీజన్, అంటే మెటాస్టసిస్ అంటాం. దట్ ఈస్ వన్ రీజన్. తర్వాత యాజ్ ఐ టోల్డ్ యూ జెనెటిక్. థర్డ్ థింగ్ ఈజ్ వెరీ రేర్లీ అదర్ రిస్క్ ఫ్యాక్టర్స్ క్యాన్ బి దేర్, ఎస్పెషలీ యునో స్మోకింగ్, ఇట్లాంటి రిస్క్ ఫ్యాక్టర్స్ ఉండొచ్చు. సో దీస్ ఆర్ ద మెయిన్ కాజెస్ ఆఫ్ ట్యూమర్స్. సో అండ్ లక్షణాలు వచ్చేసి ఇట్ డిపెండ్స్ ఆన్ ద లొకేషన్ ఆఫ్ ద ట్యూమర్. యూజువల్గా ఫ్రాంటల్ అంటే ఫ్రంట్ సైడ్ ఆఫ్ ద బ్రెయిన్లో వస్తే పేషెంట్కి పర్సనాలిటీ ఇష్యూస్ ఉంటాయి. అంటే హీ డజంట్ వాంట్ టు సోషలీ మింగిల్, ఐసోలేటెడ్ ఉంటాడు, డల్ ఉంటాడు, ఎక్కువ మాట్లాడాడు, హీ డజంట్ వాంట్ టు సోషలైజ్, హీ డజంట్ స్పీక్ మచ్. సో పర్సనాలిటీ డిజార్డర్ అంటే యూ కెన్ ఆల్సో అండర్స్టాండ్ ద ఫ్యాక్ట్ దట్ ఒక పేషెంట్కి హెడేక్ ఉండి ఇట్లాంటి పర్సనాలిటీ డిజార్డర్ ఉంటే ఇట్ ఈస్ ఆల్వేస్ బెటర్ టు గెట్ అ సిటీ స్కాన్ టు రూల్ అవుట్ అ ఫ్రాంటల్ ట్యూమర్. దిస్ ఈజ్ రిగార్డింగ్ ద ఫ్రాంటల్ లోబ్ ట్యూమర్, అంటే ముంగట వచ్చే ట్యూమర్. తర్వాత సైడ్కి టెంపోరల్ లోబ్. టెంపోరల్ లోబ్లో యూజువల్గా ట్యూమర్ ఉంటే, అఫ్కోర్స్ ఈవెన్ ఫ్రాంటల్ లోబ్లో కూడా దే క్యాన్ లీడ్ టు ఫిట్స్, సీజర్స్, ఎస్పెషల్లీ ఆలిగోడెండ్రోగ్లయోమా. దీనివల్ల ఈ ట్యూమర్ వల్ల ఫిట్స్ కూడా రావచ్చు. సో అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్ టెంపోరల్ లోబ్లో ఉంటే ఆడిటరీ అంటే వినికిడి తగ్గే ఛాన్స్ ఉంటుంది, మాటలు సరిగ్గా అంటే ఎస్పెషలీ కాంప్రిహెన్షన్ ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. తర్వాత మ్యూజిక్ సెన్స్, అంటే ఇది మ్యూజిక్ సెన్సే కాకుండా డెల్యూజన్స్, అంటే అయింది అవ్వనట్టు, అవ్వంది అయినట్టు అనేది అనిపించే ఛాన్స్ ఉంటుంది. సో ఈ టెంపోరల్ లోబ్లు ఉంటే ఇట్లాంటి లక్షణాలు ఉంటాయి. తర్వాత పెరటల్ వచ్చిందనుకోండి, మోటార్ ఏరియా కానీ ఆ ఏరియాలో వస్తే ఆపోజిట్ హ్యాండ్ అండ్ లెగ్ వీక్నెస్ ఉండే ఛాన్స్ ఉంటుంది. ఆక్సిపిటల్గా అంటే వెనకాల భాగంలో వచ్చిందనుకోండి ట్యూమర్, యూజువల్గా వెనకాల భాగంలో మన కంటి చూపు లొకేషన్ విజువల్ ఏరియా ఉంటుంది. సో విజన్ ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అండ్ కింద పార్ట్ అంటే చిన్న మెదడు, సెరిబెల్లం కానీ బ్రెయిన్ స్టెమ్లో వచ్చిందనుకోండి, అప్పుడు నడక ఎఫెక్ట్ అవ్వచ్చు, క్రేనియల్ నర్వ్స్ ఎఫెక్ట్ అవ్వచ్చు. క్రేనియల్ నర్వ్స్ ఎఫెక్ట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ సిపి యాంగిల్ ట్యూమర్ అంటాం, ఇక్కడ సైడ్కి వస్తుంది. అది యాక్చువల్లీ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ఫ్రాంక్గా చెప్పాలంటే పోస్టీరియర్ ఫోసలా అది కామన్ ట్యూమర్. అది వెనకాల భాగంలో కామన్ ట్యూమర్ సిపి యాంగిల్ ట్యూమర్. అది ఇప్పుడు అన్ఫార్చునేట్లీ వీఆర్ సీయింగ్ ఇన్ 20 to 30 years ఆల్సో. యాక్చువల్లీ మేము చదువుకునే టైంలో ఇట్ వాజ్ వీ యూస్ టు సీ ఇట్ ఇన్ అరౌండ్ 50 to 60 years ఆఫ్ ఏజ్. నవడేస్ వీ హ్యావ్ సీన్ ఇన్ ఈవెన్ 20 years ఆఫ్ ఏజ్ ఆల్సో. సో ఈ సిపి యాంగిల్ ట్యూమర్ యొక్క లక్షణాలు ఎట్లుంటాయి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక పేషెంట్, దిస్ ఈజ్ కామన్ ట్రెండ్ యూనో, ఆ పేషెంట్కి వినికిడి హియరింగ్ డిస్టర్బెన్స్ ఉంటుంది, హియరింగ్ డిస్టర్బెన్స్ ఉంటుంది, తర్వాత లైట్గా సౌండ్ వస్తుంటుంది. హీ విల్ గో టు ఈఎన్టీ డాక్టర్. ఈఎన్టీ డాక్టర్ విల్ చెక్ ద ఇంపిడెన్స్ ఆడియోమెట్రీ, టెస్ట్లు చేస్తారు. ఆ హియరింగ్ ఇష్యూ ఉందండి అని అంటారు. దే విల్ గివ్ సమ్ మెడిసిన్స్ అండ్ సమ్ he'll use some medicines, but he'll come back saying that the symptoms have not reduced. So the point is, a patient who is having a hearing problem along with chevula sound, tinnitus antam, ఇట్లాంటి పేషెంట్స్కి విచ్ ఇస్ ప్రొలాంగ్డ్ డెఫినెట్గా సిటీ స్కాన్ చేయాలి. దే మైట్ హార్బర్ అ సిపి యాంగిల్ ట్యూమర్. సో దిస్ ఈజ్ ఇంపార్టెంట్. సో అదే కాకుండా అది సిపి యాంగిల్ కామన్. తర్వాత ఇంకా మెడ్యులోబ్లాస్టోమా, మన పిల్లల అంటే యంగ్ అడల్ట్స్లో మెడ్యులోబ్లాస్టోమాస్, ఆస్ట్రోసైటోమాస్, చిన్న మెదడులో వచ్చినప్పుడు నడకల డిఫరెన్సెస్, స్టెబిలిటీ అంటే నడిచేటప్పుడు స్టెబిలిటీ ఉండే అటాక్సియా అంటాం, ఇట్లాంటి సిమ్టమ్స్ ఉండే ఛాన్స్ ఉంటుంది. ఓకే, అయితే ఇవన్నీ కూడా నార్మల్ లాగా తీసుకోకూడదు. చాలామంది నార్మల్ లాగా తీసుకొని అది క్రానిక్ అయ్యాక వస్తారు డాక్టర్ గారు. పాయింట్ ఇన్ బ్రెయిన్ ట్యూమర్స్ ఇస్, ఆ బ్రెయిన్ ట్యూమర్ యూజువల్గా చిన్న ఉన్నప్పుడు ఇట్ డజంట్ షో సిమ్టమ్స్. అది సైజ్ పెద్దగా అయ్యి ఆ ఇంపార్టెంట్ ఏరియాస్ ఎఫెక్ట్ అయినప్పుడు మీకు సిమ్టమ్స్ కనబడతాయి. సో ద పాయింట్ ఈజ్, ఇనిషియల్ ఫేజ్లో మినిమల్గా ఏమైనా అటాక్సియా ఉన్నప్పుడు వాళ్ళు మరి అది యూజువల్గా దే మైట్ నెగ్లెక్ట్. ఇప్పుడు హియరింగ్ డెఫిసిట్ కొన్ని రోజులు ఉందనుకోండి, దే విల్ స్టిల్ సార్ట్ ఫర్ మెడికల్ ట్రీట్మెంట్. అది తగ్గని పక్షాన దే విల్ గో ఫర్ సిటీ స్కాన్. ఓకే. సో యూజువల్గా స్మాల్ సైజ్ ఉన్నప్పుడు దే డోంట్ షో సిమ్టమ్స్, పేషెంట్స్ డోంట్ షో సిమ్టమ్స్. అది యూజువల్గా కొంచెం సైజ్ పెరిగినాకనే మనకి సిమ్టమ్ లక్షణం బయటపడుతుంది. ఓకే. కళ్ళు బ్లర్ విజన్ ఉన్నా డాక్టర్ దగ్గర, బ్లరింగ్ విజన్ ఇట్ క్యాన్ బి అన్ ఐ ఇష్యూ, ఆప్థమలాజికల్ ఇష్యూ. డబుల్ విజన్ ఒకటి, తర్వాత ఐ మూమెంట్స్, ఈఓఎం ఎక్స్టర్నల్ ఆక్యులర్ మూమెంట్ అంటాం, అది కొంచెం ప్రాబ్లం ఉన్నా,
తర్వాత టెంపోరల్ కట్స్, ఎస్పెషల్లీ పిట్యూటరీ ట్యూమర్స్. ఈఓఎం కూడా యూజువల్గా న్యూరలాజికల్ ఇష్యూస్లో పోతుంది. మన న్యూరో సర్జికల్ పెథాలజీలో యూజువల్గా ఏంటంటే టెంపోరల్ కట్స్, నేను ఇందాక డిస్కస్ చేసినాం కదా, మామూలుగా 2-వీలర్ మీద పోయేటప్పుడు తనకి విల్ బి సీయింగ్ ద ఓన్లీ ఫ్రంట్ వ్యూ, సైడ్ నుండి వచ్చే వెహికల్స్ కనబడవు. దట్ ఈస్ ద రిలవెన్స్. యూజువల్లీ టెంపోరల్ కట్స్ రిలవెన్స్ ఏంటిదంటే, when a patient is driving on the road and is not able to see the side vehicles, that is a problem. So he has to evaluate with the CT scan, and chances of him harboring a pituitary tumor is high. ఓకే, చక్కగా చెప్పారు డాక్టర్ గారు. అయితే బ్రెయిన్లో ట్యూమర్ ఉందని తెలిసింది, వాళ్ళకి ఏదో ఒక లక్షణం కనిపెట్టింది, వచ్చారు డాక్టర్ ట్యూమర్ ఉందన్నారు. అంటే ఆ ట్యూమర్ అనేది నార్మలా లేదంటే క్యాన్సర్ అని ఎలా తెలుస్తుంది? అది మనం బయాప్సీ పంపించాలండి. యాక్చువల్లీ యూజువల్గా ట్యూమరు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మ్యాక్సిమం ట్యూమర్స్ ఆర్ బెనైన్ ఓన్లీ బ్రెయిన్లో. మెనింజియోమా ఈజ్ కామన్. యూజువల్గా బ్రెయిన్లో ఏదైనా ట్యూమర్ ఉందంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇట్ ఈస్ మెనింజియోమా. ఇట్ ఈస్ బెనైన్ అంటే ఇట్ ఈస్ నాన్ క్యాన్సరస్. అట్లనే గ్లయోమా ఉంది. గ్లయోమా గ్రేడ్ 1 కూడా యూ కెన్ కన్సిడర్ ఇట్ యాజ్ నాన్ మ్యాలిగ్నెంట్. లో గ్రేడ్ కాబట్టి ఛాన్స్ ఆఫ్ రికరెన్స్ తక్కువే, తొందరగా మనం కంప్లీట్గా క్లియర్ చేస్తే లైఫ్ ఎక్స్పెక్టెన్సీ కూడా మంచిగా ఉంటుంది. కాకపోతే ఇప్పుడు గ్లయోమాలని గ్రేడ్ 3, గ్రేడ్ 4 ఉంటాయి. దే ఆర్ లిటిల్ అగ్రెసివ్ ట్యూమర్స్. వాటికి కంప్లీట్ రిసెక్షన్ చేయాలి. రిసెక్షన్ చేసినాక ట్యూమర్ బెడ్కి రేడియేషన్, కీమోథెరపీ కూడా అవసరం అవుతుంది. సో డిపెండింగ్ ఆన్, అంటే మనం ట్యూమర్ తీసి బయాప్సీ పంపిస్తేనే మనకు తెలుస్తుంది అది యూజువల్గా ఎస్పెషలీ గ్లయోమాలో గ్రేడ్ 1 లేకపోతే గ్రేడ్ 4 అనేది. మెనింజియోమా అయితే మనకు రేడియాలజీలో తెలిసిపోతుంది. యూజువల్గా రేడియాలజీలో అంటే స్కాన్లో చేస్తే మనకి మెనింజియోమా అంటే ఆ ట్యూమర్ ఎట్లుంటుంది, మెనింజియోమా ట్యూమర్ తెలిసిపోతుంది. సో అప్పుడు అది మనం మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మెనింజియోమా బెనైన్, 99.99% మెనింజియోమా బెనైనే. ఓకే, సో అది మనం రేడియాలజికల్గా చూసుకోవచ్చు. ఎస్పెషల్లీ గ్లయోమాస్లో మాత్రం మనం బయాప్సీ పంపించాల్సి వస్తుంది. ఇప్పుడు నార్మల్ ట్యూమరే అని తెలిసింది, ఓకే, అంటే సర్జరీ ప్రతి ఒక్కరికి సర్జరీనా, మందులతో తగ్గిస్తారా? గుడ్ క్వశ్చన్. యూజువల్గా ఏంటిదంటే మా కట్ ఆఫ్ ఉంటుంది 2 సెంటీమీటర్ అనేది. ఇప్పుడు 2 సెంటీమీటర్ మెనింజియోమా ఉన్నది, వీ కెన్ వెయిట్ అండ్ వాచ్. అట్లనే సిపి యాంగిల్, వీ హ్యావ్ సీన్ దీస్ కేసెస్ కపుల్ ఆఫ్ టైమ్స్. 2.5 సెంటీమీటర్ సిపి యాంగిల్ ట్యూమర్, అంటే ఇందాక చెప్పాను కదా వెనకాల వస్తుంది 2.5 సెంటీమీటర్, 2.8 సెంటీమీటర్ సిపి యాంగిల్ ట్యూమర్ ఉంటుంది. వాళ్ళకి సిమ్టమ్ కూడా మైల్డ్ టు మోడరేటే ఉంటుంది, ఎక్కువ సిమ్టమ్స్ ఏమి ఉండవు. బట్ పేషెంట్ ఈజ్ వరీడ్, ఎందుకంటే ట్యూమర్ ఈజ్ ఇన్ ద క్రిటికల్ ఏరియా ఆఫ్ ద బ్రెయిన్. ఐఎమ్ హార్బరింగ్ ఇట్, ఐఎమ్ లివింగ్ విత్ ఇట్. సో షుడ్ ఐ గో ఫర్ సర్జరీ, చిన్నగా ఉన్నది, షుడ్ ఐ గో ఫర్ సర్జరీ ఆర్ షుడ్ నాట్ ఐ గో ఫర్ సర్జరీ. హీ ఈజ్ ఆన్ ద థ్రెడ్ అనమాట, అటు సైడ్ ఇటు సైడ్ ఆలోచిస్తుంటాడు. సో ద పాయింట్ ఈజ్ నవ్ డేస్ వీ హ్యావ్ గామా నైఫ్ రేడియో సర్జరీ అని ఉంది. సో ఫర్ ట్యూమర్స్ విచ్ ఆర్ లెస్ దెన్ 2.5 సెంటీమీటర్స్ వీ కెన్ యూస్ గామా నైఫ్. సో దిస్ ద లేటెస్ట్ టెక్నాలజీ. సో దీంతో మనకి ఆ చిన్న ట్యూమర్స్ని వీ కెన్ హ్యాండిల్. ఎందుకంటే చిన్న ట్యూమర్స్లో యూజువల్గా సర్జరీ, ఐ డోంట్ సే ఇట్ ఈస్ రిస్కీ, బట్ యూ ఫీల్ దట్ ఆ 2 సెంటీమీటర్స్కి నేను ప్రొసీజర్ చేసుకోవడం కన్నా రేడియో సర్జరీ బెటర్ కదా. ద పాయింట్ ఇస్ ఇట్స్ ట్రూత్. 2 సెంటీమీటర్స్ ఉన్న ట్యూమర్కి రేడియో సర్జరీ చేసుకోవడం బెటర్. రేడియో సర్జరీ అంటే ఇంకా అసలు ఇట్ ఈస్ ఇన్సిషన్లెస్, స్కార్లెస్. There is no incision, there is no scar. The only focused radiation ఉంటుంది, and it will kill the tumor cells అట్లా అనమాట. సో చిన్న ట్యూమర్స్లో దట్ ఈస్ అ గుడ్ ఆప్షన్. అండ్ చిన్న ట్యూమర్స్లో సిపి యాంగిల్ అయినా 2 సెంటీమీటర్ ఉందనుకోండి, 1.5 సెంటీమీటర్ ఉందనుకోండి, మనం అబ్జర్వ్ చేయొచ్చు 1 ఇయర్లీ స్కాన్స్ చేసి ఆర్ 2 ఇయర్స్కి ఒకసారి స్కాన్ చేసి, ప్రొవైడెడ్ దెర్ ఇస్ నో సిమ్టమ్, మనం స్కాన్స్ చేసుకుంటూ మనం ఫాలో అప్ చేయొచ్చు. లేదు ఐ వాంట్ టు గో ఫర్ గామా నైఫ్ అంటే యూ కెన్ గో ఫర్ ఇట్. ఓకే, అయితే డాక్టర్ గారు ఇప్పుడు ఇది వచ్చింది అడ్వాన్స్ టెక్నాలజీ. అబ్సల్యూట్లీ. ఓకే, దానివల్ల స్కార్ ఉండదు, కానీ ఉన్న యూ కెన్ కిల్ ఆల్ ద ట్యూమర్ టిష్యూస్ విత్ ద ఫోకస్డ్ రేడియేషన్. ఇప్పుడు బ్రెయిన్లో ట్యూమర్ వచ్చింది, అక్కడ అది తగ్గించడానికి ట్రీట్మెంట్ చేశారు అన్నప్పుడు పేషెంట్ కోలుకోవడం అంటే మళ్ళీ నార్మల్ లైఫ్ లీడ్ చేస్తారా, ఏమైనా న్యూరలాజికల్ డెఫిసిట్స్ ఉంటాయా అంటారు. సి అదే, ద పాయింట్ ఈస్ ఇట్ డిపెండ్స్ ఆన్ ద లొకేషన్ ఆఫ్ ద ట్యూమర్. ఇప్పుడు నేను అన్నట్టు, మీరు అన్నట్టు ఇప్పుడు సర్ఫేస్ ట్యూమర్ అయిందనుకోండి, పై భాగం ఉందనుకోండి, జస్ట్ బ్రెయిన్కి టాప్ సర్ఫేస్, కాన్వెక్సిటీ మెనింజియోమా అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, వాళ్ళ దాంట్లో ఎక్కువ డెఫిసిట్ ఏమి ఉండదు, హీ కెన్ హ్యావ్ అ నార్మల్ లైఫ్. లోపల భాగం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చిన్న మెదడులో సిపి యాంగిల్ ట్యూమర్ అనుకున్నా, అది కూడా కంప్లీట్ రిసెక్షన్ చేస్తే పేషెంట్ బాగానే ఉంటాడు. ద ప్రాబ్లమ్ కమ్స్ విత్ ట్యూమర్స్ విచ్ ఆర్ డీప్ సీటెడ్. థలామిక్ ట్యూమర్ ఉండొచ్చు, బ్రెయిన్ స్టెమ్ ట్యూమర్స్ ఉండొచ్చు. వీటికి ఏంటిదంటే యూజువల్గా కంప్లీట్ ఆర్ సబ్ టోటల్ రిసెక్షన్ చేసినప్పుడు కూడా మైల్డ్ మినిమల్ డెఫిసిట్ ఉండే ఛాన్స్ ఉంటుంది. సో ద పాయింట్ ఈస్ పేషెంట్ కెన్ ఎసెన్షియల్లీ కమ్ టు అ సబ్ ఆప్టిమల్ లెవెల్. హీ క్యాన్ డూ హిజ్ వర్క్, తన వర్క్ తను చేసుకునేంత వరకు అయితే వస్తాడు యూజువల్గా. సో బ్రెయిన్ ట్యూమర్స్ ఒకప్పుడు కన్నా ఇప్పుడు ట్రీట్మెంట్ ఈజ్ మచ్ బెటర్. అది ఎందుకంటే విత్ అడ్వాన్స్ టెక్నాలజీ, కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీ, మైక్రోస్కోప్స్, న్యూరో నావిగేషన్, క్యూసా,
సో ట్రీట్మెంట్ హ్యాస్ బీన్ వెరీ అడ్వాన్స్డ్ అండ్ మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో మనం ఫుల్ ట్యూమర్ తీయగలుగుతాం సేఫ్లీ వితౌట్ ఎఫెక్టింగ్ ద అడ్జసెంట్ ఫంక్షనల్ ఏరియా ఆఫ్ ద బ్రెయిన్ వీ కెన్ రిమూవ్ ద ట్యూమర్. కాబట్టే ఇప్పుడు పేషెంట్స్కి న్యూరోడెఫిసిట్స్ అనేది చాలా మినిమల్ అయిపోయినాయి. అన్లెస్ ఇట్ ఈస్ అ వెరీ హై గ్రేడ్ ట్యూమర్, people can live a normal life with benign tumors or grade 1 tumors. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.